శ్రీమాత్రే నమ. గాయకుడు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 17వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో భాగ్యాధిపతి అయినటువంటి సూర్యుడు రవి చతుర్థ భావంలోకి రావడం జరిగింది. ఒక విధంగా వ్యక్తిగతంగా అయితే మంచి ప్లేస్మెంటు, భాగ్యాధిపతి 4లోకి రావడం. అయితే అక్కడ రాహుగ్రహంతో చేరడం వల్ల మరి ఒక విధమైన పితృదోషం అన్నది ఏర్పడడం జరిగింది. అంటే ఈ కారణం వల్ల జాతకుని యొక్క కీర్తి ప్రతిష్టలకి అపకీర్తి వచ్చే అవకాశం ఉంది. రాహు సహజంగా రవితో కలిసినప్పుడు మిగతా గ్రహాలన్నీ కూడా రవికి దగ్గరగా వచ్చినప్పుడు తన ప్రభావాన్ని, వైభవాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అదే రాహు రవి దగ్గరికి వచ్చినప్పుడు కంపల్సరీగా రవి వీక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే గ్రహణ యోగం లాంటిది అన్నమాట. అంటే ఒక మాయ, ఒక మబ్బు ఏర్పడుతూ ఉంటుంది. అంటే తన మంచి పేరుకి ఒక చెడ్డ పేరు రావడం, అపకీర్తి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భాగ్యాధిపతి రవి రాహుతో చేరడం వల్ల పితృదోషం ఏర్పడింది. పితృదోష ప్రభావం వల్ల ఏంటంటే జాతకుడికి ఎంత ప్రయత్నం చేసినా కూడా అభివృద్ధి అన్నది రాదు. వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అవి ఏదో రకంగా వాయిదా పడుతుంటాయి. సంతానం ఒకేలా ఉంటే వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు సరైన సక్సెస్ రాకపోవడం వల్ల, వాళ్ళకి వివాహం రాకపోవడం వల్ల, ఉద్యోగం రాకపోవడం వల్ల జాతకుడు ఎక్కువ ఆందోళనకి, మనస్తాపానికి గురవుతూ ఉంటాడు. సో ఎవరి జన్మజాతకంలో అయితే పితృదోషం ఉందో వారు ఈ సమయంలో మరి రవి రాహు కలిసి ఇంచుమించుగా మనకి నెల మార్చి 14 ప్రారంభం ఏప్రిల్ 14 వరకు ఉండడం జరుగుతుంది. ఆ సమయంలో మరి ఏదన్నా పితృదోష పరిహారం చేసుకోవడం వల్ల కొంతకాలంగా వేధిస్తున్నటువంటి సంతానపరమైనటువంటి సమస్యలు, వివాహపరమైనవి, ఉద్యోగపరమైనవి, రుణానికి సంబంధించినవి కొంతవరకు పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి సులభ మార్గంగా ఏంటంటే ఏదన్నా గోశాలను దర్శించి అక్కడ మీరు ఎంత అయితే బరువు ఉన్నారో సుమారు ఒక 60 కేజీలు వెయిట్ ఉంటాయి. ఆ 60 కేజీలు ఏదైతే గోవు తినగలిగే పదార్థాలు, మరి చెరుకు పిప్పో, గడ్డో, ఏదైనా తౌడు, చిట్టు లాంటిది అక్కడ డొనేట్ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క దోషాలన్నీ కూడా సాల్వ్ అవుతాయి. తిరిగి మళ్ళీ కొత్త జన్మ ఎత్తిన విధంగా మరి కొత్తగా మీ యొక్క లైఫ్ రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆ విధంగా ప్రయత్నం చేయడం అనేది ఉత్తమమైన మార్గం. సో ఇక భాగ్య రాజ్యాధిపతులు ఏర్పడ్డారు ఇక్కడ. అంటే భాగ్యాధిపతి రవి, రాజ్యాధిపతి బుధుడు చేరి ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని చతుర్థ భావంలో ఏర్పడడం జరిగింది. అంటే ఏదైనా ఒక యోగం మరి మీనరాశిలో, గురువు రాశిలో ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభావం అనేక రెట్లు పెరుగుతూ ఉంటుంది గురుగ్రహ అనుగ్రహంతో. సో ఈ కారణం వల్ల ఏదైనా ఉద్యోగపరంగా అభివృద్ధి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా ఉద్యోగంలో అభివృద్ధి, అలాగే మంచి పదవి లాంటిది కాంక్షిస్తుంటే పదవీ లాభం లాంటిది కలిగే అవకాశం ఉంది. అయితే రాహు ఉండడం వల్ల ప్రతి పనికి అడ్డు తగులుతున్నట్టు ఏదో ఒక బ్యాక్ డోర్లో వెళ్దామనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో ఏదన్నా మొత్తం మీద రాహు యొక్క అనుగ్రహం కొరకు కూడా మీరు సూర్యభగవాన్ని స్ట్రెంత్ చేసుకుంటే అది సూర్య ఆరాధన వల్ల, సూర్య నమస్కారాల వల్ల కంప్లీట్గా రవి ఎంత బలవంతుడు అవుతాడో ఆటోమేటిక్గా రాహు అంత వీక్ అయి మీ యొక్క అభివృద్ధికి లైన్ క్లియర్ అవ్వడం జరుగుతుంటుంది. సో ఇక గురువు పంచమ స్థానంలో ఉంటూ మంచి ఆలోచన, మంచి నిర్ణయాలు రావడం జరుగుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగుతూ ఉంటుంది. సో గురువు 5 ఉంటే అటు రాశిని భాగ్య దృష్టితో, భాగ్యాన్ని పంచమ దృష్టితో, లాభాన్ని మెయిన్గా వీక్షిస్తుంటాడు. అందువల్ల గురువు కారకత్వాలైనటువంటివి ఏంటంటే ముఖ్యంగా ధనం, సంతానం, అలాగే విద్య, విజ్ఞానం, దైవభక్తి ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలించే అవకాశం ఉంది. మరి పూర్వపుణ్య స్థానంలో గురువు ఉన్నప్పుడు మరి పిల్లల యొక్క డెవలప్మెంటు, అలాగే సత్సంతానం కలగడం, సంతానం వల్ల సహకారం మీకు 100% లభించే అవకాశం ఉంది.
సో ఏదైనప్పుడు కూడా మరి జాతకుడికి ఈ గ్రహాలు కొంతవరకు అనుకూలించినట్టే అనుకుందాం. మూడో స్థానంలో ఆల్రెడీ శని భగవానుడు అనుకూలంగా ఉంటే మెయిన్ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు చాలా పుష్కలంగా ప్రారంభం అవడం జరిగింది. సో ఏదైనా ఏమాత్రం ప్రయత్నం చేసినా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉపాధి అవకాశాలు, అలాగే వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది. సో ఏదైనా మరి ఈ ధనుస్సు రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే మరి చాలా వరకు మనకి గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మీరు ఏప్రిల్ నెలాఖరు లోపల వివాహ ప్రయత్నాలు లాంటివి చేసుకొని ఒక నిర్ణయానికంటే ఒక నిశ్చితార్థమో లేదంటే వివాహం జరిగితే చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. లేదంటే మళ్ళీ కొంతకాలం పాటు ఏప్రిల్ తర్వాత మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడి ఓ సంవత్సరం పాటు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో ప్రయత్నం చేస్తే మంచి అభివృద్ధి, మనసులో ఉండే కోరికలు నెరవేరే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి శీఘ్ర వివాహం కొరకు మరి ఈ రాశివారు ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఆరాధన చేయడం, శివాలయంలో గురువారం రోజు శివునికి పంచదారతో కానీ చెరుకు రసంతో కానీ అభిషేకం చేయడం వల్ల శీఘ్రంగా వివాహం అయ్యే అవకాశం ఉంది. ఈ నెల గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ మనకి 17వ తారీఖు తర్వాత 17వ తారీఖు నుంచి రవి మరియు రాహు గ్రహాల కలయిక ఏర్పడడం జరిగింది. అంటే ఇది ఒక విధంగా ఒక పితృదోషం లాంటిది. అంటే ఈ ప్రభావం ఎవరి జన్మజాతకంలో రవి అంటే వాళ్ళ జన్మజాతకంలో రవి రాహుతో కలిసి కానీ శనితో కలిసి కానీ ఉంటే ఇప్పుడు ఈ రాహు రవితో కలిసి ఉండడం వల్ల జాతకుల మీద ఆ పితృదోష ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక విధంగా ఇది సంతాన దోషం కూడా. ఎందుకంటే ఈ సూర్యుడు సహజ పంచమ స్థానాధిపతి, అలాగే రాహుతో కలిసి ఉండడం వల్ల ఒక విధమైన సర్పదోషం కూడా ఏర్పడింది. ఈ రెండు ఎవరి జాతకంలో అయితే ఏర్పడతాయో వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ అభివృద్ధి చాలా వరకు ఆగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. అలాగే పిల్లలకి సరైన ఉద్యోగాలు రాక, వివాహం జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఏదో ఒక బలహీనతకి లోనై దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొంతమందికి దీర్ఘకాలిక అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమో, ఏదో ఉద్యోగ ప్రాబ్లమో, లవ్ ఫెయిల్యూర్ ఉంటూ కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ఆ కుటుంబంలో ఏదన్నా శుభకార్యం వచ్చిందంటే ఏదో ఒక చెడు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వరుసగా ఏదో చెడు వార్తలు వినవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఇప్పుడు మళ్ళా అటువంటి ఈ ఈ యోగం అంటే రాహు ప్లస్ రవి కలిసి అటువంటి దోషం మళ్ళా జాతకంలో ఏర్పడడం వల్ల సుమారుగా నెల రోజులు ఏర్పడుతూ ఉంటుంది. మనకి ఇంచుమించుగా మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 మధ్యలో ఏర్పడినటువంటి ఈ పితృదోషం, అలాగే సర్పదోషం, ఈ కారణాల వల్ల జాతకులకి అంటే రవి ప్రతి ఒక్కరి జాతకంలో ఆత్మకారకుడు అవుతుంటాడు. ఈ రవి ఎప్పుడైతే రాహుతో కలిసి ఉన్నాడో ఈ ప్రతి ఒక్కరు కూడా ఇతరులను నమ్మి మోసపోవడం, ఏదో పదవి వస్తుందని ఎవరినో ఆశించడం, చివరికి భంగపడడం, ఏదో మనం మంచి కార్యక్రమం కోసం వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చెడు కార్యక్రమం మన మీద పడి లేనిపోని నేరాల్లో ఇరుక్కోవడం, ఇలాంటివన్నీ అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా అధికారులకి, లేదంటే మీ తండ్రి గారికి, లేదంటే మీ సంతానానికి, అంటే మీరు ఒక సంస్థలో పనిచేస్తుంటే మీ యజమానికి కూడా ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవడమో, ఏదో ఒక ఇబ్బందిలో మారడమో జరుగుతుంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికి ఏదైనా పర్వాలేదు, ఇబ్బంది పడరు, కానీ సంతానానికి ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా చికాకులో ఇరుక్కున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్కువ ఆందోళన పడుతుంటారు. అటువంటి సంతానానికి సంబంధించిన విషయాల్లో మరి చెడు వార్తలు వినడం కానీ, వాళ్ళు ప్రవర్తన విషయంలో కానీ, యాటిట్యూడ్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, కొన్ని అలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ నెలలో అంటే మనకి మార్చి 14 నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో ఎక్కువగా సూర్య భగవానుణ్ణి పూజించుకోవడం వల్ల, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం,
అలాగే తండ్రి గారిని కానీ తండ్రి సమానుల వ్యక్తులను కానీ గౌరవించడం కానీ వాళ్ళకి ఏదైనటువంటి మంచి ఆలోచన వాళ్ళకి ఏదైనా అవసరానికి తగినటువంటి ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం కానీ అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారో చాలామంది హాస్పిటల్లోనూ అనాథ శరణాలయాల్లోనూ అంటే ఏ దిక్కు లేకుండా ఎవరి ఆదరణ లేకుండా కొంతవరకు అనాథలుగా ఉండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటారు కదా, అటువంటి వారికి మీకు తోచిన మందులు కానీ మీరు సేవ చేస్తే అంతమంది చాలామంది ఇష్టపడరు కానీ వాళ్ళకి మందులు కొనివ్వడం, వాళ్ళకి ఏదన్నా దుప్పట్లో వస్త్రమో ఏదో ఒకటి కొనివ్వడం వల్ల, వాళ్ళకి ఏదైనా ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల కంపల్సరిగా రాహు యొక్క మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సో అలాగే గోవుని పెంచడం వల్ల కానీ గోవుల్ని రక్షించడం వల్ల కానీ గోశాల చేస్తున్న వారికి డొనేషన్ ఇవ్వడం కానీ మంచి ఫలితాన్ని మీరు పొందగలరు. అంటే జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని రకాల దోషాలకి గోసేవను మించిన పరిహారం అనేది 100% కలుగుతూ ఉంటుంది. కాబట్టి మరి గోవుల్ని రక్షించడం వల్ల, వాటిని ప్రేమించడం వల్ల, వాటికి ఆహారం ఇవ్వడం వల్ల, వాటిని రక్షించడం వల్ల 100% మీకు జాతకంలో సర్వదోషాలు పరిహారమై అంతా శుభం జరగాలని ఆశిస్తూ స్వస్తి.